హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లిస్టుపై అధికారుల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు కాంగ్రెస్ కార్యకర్తలు విసిరినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ శ్రేణులు కుర్చీలు విసిరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హైటెన్షన్ నెలకొంది. అక్కడ కమలాపూర్ గ్రామ సభలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మి, కాంగ్రెస్ వాళ్ళు టమాటాలు విసిరితే బీఆర్ఎస్ వాళ్ళు కుర్చీలు విసిరడంతో ఒక్కసారిగా కమలాపూర్ గ్రామ సభ ఉధృత చోటు చేసుకుంది. ఈరోజు కమలాపూర్లో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామస్తులే కాదు, ఇటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన వారు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు, వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అంశం వచ్చేసరికి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీ ఆయాంలో ఎంతమందికి ఇళ్లనిచ్చారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా రాకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైన టమాటాలు విసిరివేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల తీరును తప్పుపట్టారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల శ్రేణుల వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు కూడా కుర్చీలు విసరడంతో ఒక్కసారిగా గ్రామ సభకు హాజరైన అందరూ కూడా కొంత టెన్షన్ పడవలసి వచ్చింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇద్దరు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా వినకుండా వాగ్వాదాన్ని దిగారు. ఇటు కౌశిక్ రెడ్డి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నేలపైన కూర్చొని కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంలో ఈ గొడవ మొదలవడంతో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా తగ్గేది లేకుండా గొడవ పడుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. వారందరూ కూడా సమాధానించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా తగ్గకుండా గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల తీరును తప్పుపడుతున్నారు. నిన్నటి నుంచి కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి గ్రామ సభలన్నీ కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన తెరపై తీసుకున్నారు. ఇచ్చే ఇండ్లు ఎన్ని, ఆ లబ్ధిదారులు ఎంతమందికి ఎంపిక చేస్తున్నారు, ఇవన్నీ కూడా సరిగా లేవని చెప్పి అధికారుల తీరును తప్పుపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కౌశిక్ రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. లబ్ధిదారులకు ఇల్లు అందేలా కాకుండా వారికి రాకుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు కమలాపూర్లో కాంగ్రెస్ శ్రేణులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఆందోళన చేస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని గ్రామ సభను యథావిధిగా కొనసాగే విధంగా మాత్రం ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. ధనలక్ష్మి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధంగా ఘర్షణ పడటం నేపథ్యంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు పట్ల అక్కడి గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ రకంగా గొడవ జరగడం వల్ల వాళ్ళు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారుల పక్షాన, అర్హుల పక్షాన నిలబడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారులకే పథకాలు వర్తింపేలా చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం కొంత ఉద్ధృత పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట వారంతా కూడా అర్హులను ఎంపిక చేయడం లేదు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు
అవకతవకలు చోటు చేసుకున్నాయి. సరైన లబ్ధిదారులకు పథకాలు వర్తింప చేయడంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతల జోక్యం ఉంటుంది. అధికారులు కూడా న్యాయం పాటించలేదని చెప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత సభలకు హాజరయ్యారు మాత్రం వారి సమస్య పరిష్కారం కావడం లేదు. వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా సభల్లో గొడవ జరిగితే తమ సమస్యలు కావచ్చు, తమ పథకాలు కానీ వర్తింపకుండా పోతాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్. మీరు 20 ఇండ్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇండ్లు ఏమంటే మీరు రాజకీయాలు పడతారా? దాడి వచ్చినా సమాధానం చెప్తారా? దాడి వచ్చినా ప్లీజ్ కూర్చోండి, అందరూ కూర్చోండి. మనం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చిన గొడవ పెట్టుకోవడానికి రాలేదు. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. కూర్చోండి, మీరు ఫస్ట్ కూర్చోండి.